సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ అమెరికన్ రచయిత నథానియల్ హౌథోర్న్ రచించిన ద గ్రేట్ స్టోన్ ఫేస్కి తెలుగు అనువాదం శిలాముఖం. అనువాదకర్త ఎన్ఆర్ చందూర్. ఇప్పుడు శిలాముఖము కథ వినండి. పొద్దు వాలింది. తల్లి కొడుకు తమ ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని దివ్య శిలాముఖాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తల పైకెత్తితే చాలు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న దివ్య శిలాముఖ మండలం విస్పష్టంగా గోచరిస్తుంది. ఏమిటా దివ్య శిలాముఖము? ఎత్తైన పర్వతాల మధ్యనున్న ఆ లోయలో కొన్ని వేల మంది నివసిస్తున్నారు. ఆ కొండ కోణంలోని దట్టమైన అడవుల్లో కొందరు నివసిస్తున్నారు. చదును బయళ్ళు, వాలు ప్రదేశాలు సేద్యం చేసుకుంటూ మరికొందరు నివసిస్తున్నారు. పర్వత లోయలోని నదీ జలం దూది మిల్లులు తిప్పటానికి అనువుగా మార్పిడి జరిగిన చోట, అనగా ఆ ప్రాంతాలనున్న గ్రామాలలో చాలామంది ఉంటున్నారు. వివిధ జీవన వృత్తులను అవలంబించారు ఇక్కడి మనుషులు. ఆ లోయలో పెరిగిన వాళ్ళందరికీ పిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ దివ్య శిలాముఖం ఒక రకంగా ఆత్మబంధువు. శిలాముఖాన్ని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళు ఉండలేరు. మనిషి చెక్కిన విగ్రహం కాదు ఆ దివ్య శిలా విగ్రహము. పర్వతరాజే ఆ శిలలలో నుంచి శిలా విగ్రహాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆ రాళ్ళు మనిషి మొహంలా కనిపిస్తాయి. ఆ పర్వత శిఖరం మీద నివసించే ఒక బ్రహ్మాండ పురుషుని ముఖమండలమా అన్నట్టు ఉంటుంది ఆ ప్రకృతి వింత. అతని నుదురు 100 అడుగుల ఎత్తున ఉంటుంది. దానికి తగ్గ ముక్కు, ఆ పెదవులు ఒక్క మాట మాట్లాడితే కొండలు పిండి అవుతాయా అన్నంత పెద్దవి. ఈ వివరాలు స్పష్టంగా తెలుసుకునేందుకు విగ్రహాన్ని దూరం నుంచి చూడాలి, కానీ దగ్గర నుంచి చూడకూడదు. మరీ దగ్గర నుంచి చూస్తే ఏదో రాళ్ల గుట్టలా ఉంటుంది. ఆ దివ్య శిలా విగ్రహ సమక్షంలో పుట్టి పెరిగిన స్త్రీ పురుషులు ఉదాత్త గుణ సంపన్నులు, సత్స్వభావులును. వారి హృదయాలలో సహజానురాగం బోటలూరుతుంది. అక్షర జ్ఞానం మాట ఎటున్నా ఆ విగ్రహం వీక్షిస్తూ ఉండటమే వారి విద్యా సాధన. ఆ దేవుని కనికరం వల్లనే తమ లోయ సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మిక. ఒక తల్లి కొడుకు తమ ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని శిలా విగ్రహాన్ని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పుకున్నాం కదూ. ఆ కుర్రవాని పేరు ఎర్నెస్ట్. అమ్మా, అంత గొప్పగా ఉన్న విగ్రహం మాట్లాడగలిగితే ఇంకెంత బాగుంటుందో. అంత చక్కటి మనిషి ఎక్కడా లేడా అమ్మా? అటువంటి ముఖం గల మనిషి ఈ లోయలో జన్మిస్తాడట. అది మన ప్రజల పురాతన విశ్వాసం. అదేమిటో నాకు చెప్పు అని అమితోత్సాహంతో అడిగాడు ఎర్నెస్ట్. వాళ్ళమ్మ తనకు చెప్పిన కదా ఈ తల్లి తన కొడుక్కి చెప్పింది. తను ఎర్నెస్ట్ వయసులో ఉండగా అమ్మ తనకి కథ చెప్పింది. జరిగిపోయిన వాటి గురించి కాదు, జరగనున్న దాని గురించిన కథ ఇది. ఈ కథని ఎర్నెస్ట్ అమ్మమ్మకి వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మకి వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళ పూర్వీకులకి చెట్ల ఆకులు, కొండ కోనలు రహస్య సంగీతంలో చెప్పాయట ఈ సంగతి. ఏమైతేనేం, ఆ లోయలో పుట్టిన ప్రతి పిల్లవానికి శిలా విగ్రహాన్ని పోలిన పురుషుడు జన్మించనున్నాడని, వయసు వచ్చాక అతను శిలా విగ్రహంలా ఉంటాడని తెలుసు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఈ పురాతన విశ్వాసం మీద నమ్మకం ఉంచేవారు. కానీ లోకం చూసి లోకం తెలుసుకొచ్చిన కొందరు మాత్రం తమకు తెలిసిన ఉన్నతాత్ములెవరిలోనూ ఈ పోలికలు లేవని, అది మామూలు కట్టు కథ అని అనేసేవారు. ఏమైతేనేం, ఆ శిలా విగ్రహాన్ని పోలిన మనిషి
ఇంతవరకు అగుపడలేదు. నువ్వు అంత వాడివవుతామేమో నాయనా అంది ఆమె మాతృహృదయం. కాలం గడుస్తోంది. ఎర్నెస్ట్కి ఎప్పుడూ ఆ శిలా విగ్రహాన్ని వీక్షిస్తూ కూర్చోవాలని ఉండేది. అమ్మకి ఈ పని ఆ పనిలో సాయం చేస్తూ మిగతా వేళలా శిలా విగ్రహాన్ని గురించి ఏవో ఏవో ఆలోచించుకుంటూ ఉండేవాడు. పేరు మోసిన విద్యాలయాల్లో చదువుకొచ్చిన కుర్రవాళ్ల తెలివితేటల కంటే ఇతని బుద్ధి నిశితంగా తయారయ్యింది. ఆ శిలా విగ్రహమే ఎర్నెస్ట్కి గురువు. ఆ కుర్రవాడు పగలంతా కష్టపడి సాయంత్రమయ్యాక ఆ బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూస్తూ తన్మయం పొందేవాడు. ఆ ముఖం తన మీద దయారసం ఒలికిస్తున్నట్టు ఉండేది. అందరికీ భయంకరంగా కనిపించే శిలాస్వరూపుడు ఇతనికి కరుణామూర్తిలా ప్రసన్నమయ్యేవాడు. ఇలా ఉండగా ఆ లోయలో ఒక వదంతి పుట్టింది. శిలా విగ్రహాన్ని పోలిన ఏ మహానుభావుని కోసం లోయలోని ప్రజలు తరతరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ మహనీయుడు ఉద్భవించే ఉన్నాడన్నారు. అతను చిన్నతనంలోనే ఈ లోయ నుంచి దూరంగా వెళ్ళి ఒక రేవు పట్టణంలో నివాసం ఏర్పరచుకుని దగ్గరున్న కొద్ది డబ్బుతోటి చిన్న షాపు పెట్టాడు. అది అతని అసలు పేరో లేక 10 మంది కలిసి పెట్టిన పేరో తెలియదు, కానీ ఆ మహనీయుని గేదర్ గోల్డ్ అంటారు. సాహసుడు, నేర్పరి అవటం వల్ల అందరి చేత అదృష్టవంతుడు అనిపించుకున్నాడు. పెద్ద ఓడల కంపెనీ పెట్టి భాగ్యవంతుడైన వర్తకుడయ్యాడు. ఇతని ధనరాశులు పెంచేందుకు ప్రపంచంలోని దేశాలన్నీ చట్టాపట్టాలేసుకున్నట్టు తోస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతాలనున్న అతి శీతల దేశాలు అతనికి ఫర్స్ పంపేవి. మండుటెండల ఆఫ్రికా అతనికి ఏనుగ దంతాలు ఇచ్చేది. ప్రాచ్య దేశాలు అతనిని పొట్టు శాలువాతో కప్పి ఆణిముత్యాలు, వజ్ర వైఢూర్యాలు బహుకరించేవి. మహాసముద్రాలు అతనికి సొర చేపలు, తిమింగలాలు ఇచ్చి వాటి నూనెతోటి, చర్మంతోటి డబ్బు చేసుకో అనేవి. మైడాన్ కథలకి మళ్ళీ అతను ఏది ముట్టుకున్నా బంగారమయ్యేది. అతను ఎంత భాగ్యవంతుడంటే అతని సిరి సంపదలు లెక్కించేందుకు 100 సంవత్సరాలు పడుతుందంట. అలా వెర్రిగా ధనం సంపాదించిన మీదట అతనికి తన జన్మస్థలానికి తిరిగి రావాలని అనిపించిందంట. తమ లోయలో తను నివసించటానికి వీలుగా ఒక బ్రహ్మాండమైన కట్టడం నిర్మించేందుకు ఇంజనీర్లను ముందుగా పంపాడు. ఆ శిలా విగ్రహ పోలిక గేదర్ గోల్డ్లో ఉందని ఇన్నాళ్ల బట్టి తాము ఎదురు చూస్తున్న మహనీయుడు ఇతనేనని లోయలోని ప్రజలందరూ అన్నారు. అతను నివసించే భవనానికి బయట గోడలు కూడా పాలరాతితో కట్టారు. సూర్యకాంతిలో ఆ భవనం కరిగిపోతుందా అన్నంత అందంగా ఉంది. తలుపులకి వెండి గడియలు వేశారట. గోడలు గాజుతో కట్టారట. మిగతా వాళ్ళు ఇత్తడి, ఇనుము ఉపయోగించే చోట్ల వీరు వెండి, బంగారాలు ఉపయోగించారట. సాధారణంగా ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు, కానీ బయట కంటే లోపల ఇంకా అందంగా ఉందని చూసిన వారన్నారు. ఇక గేదర్ గోల్డ్ పడక గదిలోని తళతళలకి సామాన్యునికైతే చచ్చిన నిద్ర రాదట. భవన నిర్మాణం పూర్తయింది. కొత్త కుర్చీలు, బల్లలు, నౌకర్లు, ఇతర సిబ్బంది వచ్చారు. సరిగ్గా సూర్యాస్తమయ సమయాన ఈ మహనీయుడు వస్తాడని కబురు తెలిసింది. ఈ అవతారమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిస్తున్నాడో కదా అని ఎర్నెస్ట్ కూడా ఎదురు చూస్తున్నాడు. అంతటి భాగ్యవంతుడు ఈ లోయని నందనవనంగా చేయవచ్చు. ఇక్కడి ప్రజల జీవితాన్ని ఆనందధామంగా చేయవచ్చు. ధనరాశులు దగ్గర ఉంటే ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. ఆ మహనీయుడు వచ్చే దారి దగ్గర ఎర్నెస్ట్ ఎన్నో ఆశలతో నుంచున్నాడు. తల ఎత్తితే అతనికెదురుగా కరుణామూర్తి అయిన శిలా విగ్రహమూర్తి ఉన్నాడు. శిలా విగ్రహాన్ని పోలిన మానవుని కోసం లోయలోని ప్రజలందరికీ మళ్ళీనే ఎర్నెస్ట్ కూడా ఎదురు చూస్తున్నాడు.
మలుపు చివర 4 గుర్రాల బండి కనిపించింది. అదుగో అదుగో, గేదర్ గోల్డ్ వస్తున్నాడు అని ఉత్సాహంతో అరిచారు అక్కడ ఉన్నవాళ్ళు. బండి దగ్గరికి వచ్చింది. బండి లోపల ఒక ముసలాయన ఉన్నాడు. బంగారం ఎక్కువ అవటం వల్ల కాబోలు అతని దేహం కూడా బంగారు రంగు దాల్చింది. చిన్న నుదురు, సూదుల్లాంటి కళ్ళు, ముఖం నిండా ముడతలు, పల్చటి పెదవులు. అది అతని ముఖం తీరు. ఆ శిలా విగ్రహపు ప్రతిబింబమీయన అవతారమూర్తి జన్మించాడు అన్నారు ప్రజలు ఆనందంతో. కానీ ఎర్నెస్ట్కి ఆ గేదర్ గోల్డ్లో తమ దేవుని పోలికలు ఎక్కడా కనిపించలేదు. ఇతడా స్వామి, నిన్ను పోలినవాడు అనుకుంటూ ఎర్నెస్ట్ శిలా విగ్రహం వంక దీనంగా చూశాడు. ఆ రాతి పెదవులు వస్తాడు ఎర్నెస్ట్, వస్తాడతను అని అంటున్నట్టుగా తోచిందతనికి. ఇది ఎర్నెస్ట్ బాల్యంలో జరిగిన సంగతి. ఏళ్లు గడుస్తున్నాయి. బాలుడు యవ్వనుడయ్యాడు. బాల్యంలోకి మళ్ళేనే యవ్వనంలో కూడా పగలంతా కష్టపడి సాయంత్రం వేళ శిలా విగ్రహాన్ని వీక్షిస్తూ కూర్చునేవాడు. మిగతా వాళ్ళకి ఇతని ఒక వెర్రితనంగా కనిపించేది. శిలా విగ్రహం ఎర్నెస్ట్కి గురువు అయినట్టు వాళ్ళకి తెలియదు. పుస్తకాలలో ఉన్న వాటికంటే ఎక్కువ తెలుసుకోగలుగుతున్నాడు ఎర్నెస్ట్. తనకి సహజంగా వచ్చే ఆలోచనలు ఎంతో అపూర్వమైనమని ఆఖరికి ఎర్నెస్ట్కు కూడా తెలియదు. అతనిలోని సాధుత్వమే అతనికి వన్నెనిచ్చింది. ఈలోగా గేదర్ గోల్డ్ చనిపోయాడు. తమాషా ఏమిటంటే అతను చనిపోక పూర్వమే కథలు గాథలుగా చెప్పుకున్న ఆ ఐశ్వర్యము కరిగిపోవటం మొదలెట్టింది. బంగారం చుట్టూ అల్లబడిన అతని కీర్తి బంగారం తగ్గటంతో అది తగ్గనారంభించింది. బంగారం తరిగిపోవటంతో ప్రజలకి అతనిలో దివ్య శిలా విగ్రహపు పోలికలు కనిపించటం మానాయి. గేదర్ గోల్డ్ని ఆకాశానికెత్తిన మనుషులు చల్లగా తప్పుకున్నారు. అతను కట్టించిన ఆ భవనం టూరిస్టుల హోటల్గా మారింది. గేదర్ గోల్డ్ విషయం అలా అయ్యింది. శిలా విగ్రహాన్ని పోలిన మనిషి అతను కాడు అన్నారు లోయలోని ప్రజలు. కొన్నేళ్లయ్యేటప్పటికీ ఒక సోల్జర్లో దివ్య శిలా విగ్రహపు పోలికలు కనిపించాయి. ఈ లోయలో పుట్టి సైన్యంలో చేరి ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన యుద్ధమూర్తి అనిపించుకున్న ఒక జనరల్ తన జన్మస్థలానికి వచ్చాడు. ఆ జనరల్ని సేనలో వారు బ్లడ్ అండ్ థండర్ అని పిలిచేవారు. ఆ బ్లడ్ అండ్ థండర్ గాయాలతోటి వయసుతోటి పెద్దవాడైపోయి మిలిటరీ బ్యాండ్ వినలేక చెవులు చిల్లులు పడిన మీదట ఆ జీవితం మీద విముఖత కలిగి తన జన్మస్థలానికి రావాలని ఉందన్నాడు. ఈ మహా సైనికునికి స్వాగతమిచ్చేందుకు గొప్పగా ఏర్పాటులు చేశారు. తమ జనరల్లో దివ్య శిలా విగ్రహపు పోలికలు ఉన్నాయి అని అటువైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అతని సైనికుల్లో ఒకతను అన్నాడట, ఇంకేముంది, ఆ మూట రెక్కలు గట్టుకు ప్రయాణం చేసింది. ఆ లోయలోని వారందరూ ఈ జనరల్కు ఘన స్వాగతమిచ్చేందుకు సంసిద్ధులయ్యారు. ఎట్టకేలకు తమ అవతారమూర్తి దర్శనమిచ్చినందుకు వారి ఉత్సాహం కట్టలు తెగి ప్రవహించింది. ఆ ఉత్సాహంలో అందరితో పాటు ఎర్నెస్ట్ కూడా పాల్గొన్నాడు. మహాసేనానికి ఇస్తున్న విందులో రెవరెండ్ డాక్టర్ బాటిల్ బ్లాస్ట్ బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చాడు. పూలమాలతో అలంకరింపబడ్డ ప్రత్యేక వేదిక మీద జనరల్ని కూర్చోబెట్టారు. దివ్య శిలా విగ్రహాన్ని పోలిన ఆ మహామోహుని కనుల పండుగగా చూసే భాగ్యం లభిస్తుందోమోనని గుంపులో ఉన్న ఎర్నెస్ట్ బొటని వ్రేళ్ల మీద నించుని కొంగల మెడ చాచినప్పటికి కూడా ఆ మహామోహుని దర్శనం కాలేదు. నిస్పృహతో దివ్య శిలా విగ్రహం వైపు చూసేటప్పటికీ అది ఎప్పటికి మళ్ళీనే తన వంక సానుభూతి కనపరుస్తూ చిరునవ్వు నవ్వుతుంది. ఎర్నెస్ట్ పక్కగా ఉన్న మనుషులు ఎంతో సంతోషంతో అంటున్నారు, అదే మొహం, ఆఖరికి తల వెంట్రుకలు కూడా దివ్య శిలా విగ్రహపు తల వెంట్రుకల్లా ఉన్నాయి అన్నాడొకతను. మనం నమ్మలేనంత పోలిక కనిపిస్తుంది సుమా అన్నాడు ఇంకొకతను. పోలికలంటారేమిటి, అతను అక్షరాల అవతారమూర్తే, అందుకు సందేహం లేదు.
ఇటువంటి మహావీరుడు ఇంతవరకు జన్మించి ఉండడు అన్నాడు మూడో మనిషి. ఈ ముగ్గురు దబదబా చప్పట్లు కొట్టారు. వీరి కరతాళ ధ్వనులని మిగతా వారు అందుకున్నారు. కొన్ని వేల కంఠాలు జయ జయ ధ్వానాలు చేశాయి. మిన్నుముట్టిన ఆ జయనాదం దివ్య శిలా విగ్రహపు నిశ్వాసంలా ఉంది. భూలోకం మీద జన్మించే ఆ అవతారమూర్తి ఇటువంటి యుద్ధ వీరుడై ఉంటాడని ఎర్నెస్ట్ భావించలేకపోయాడు. అతను శాంత స్వరూపుడు, వివేక విజ్ఞానాలకు నిలయుడు, మంచి పనులు చేసే నిరాడంబరుడు అయి ఉంటాడని ఎర్నెస్ట్ తలపోస్తూ వచ్చాడు. ఏమో, ఎవరు చెప్పగలరు? ఖడ్గధారి అయిన మహాసేనాని మట్టుకు మానవ జాతికి మంచిని సమకూర్చలేదా? భగవంతుని చిద్విలాసం మానవులు తెలుసుకోలేరు అని సరిపెట్టుకున్నాడు ఎర్నెస్టు. జనరల్ మాట్లాడుతున్నాడని తెలియగానే అందరూ నిశ్శబ్దం వహించారు. జనరల్ నుంచున్నారు. అప్పుడు చూడగలిగాడు ఎర్నెస్ట్ ఆ మహాసేనానిని. మిలిటరీ గౌరవ లాంఛనాలతో, మెడల్స్తో మనిషి ఎంతో పటాటోపంగా ఉన్నాడు. అందరికీ అతనిలో దివ్య శిలా విగ్రహపు పోలికలు కనిపించాయి గాని ఎర్నెస్ట్కు ఎంచేతనో కనిపించలేదు. యుద్ధభూమిలోని కష్టాలకు వచ్చిన ఇనుప మనిషి ఈ జనరల్. అతనిలో రాక్షస పట్టు ఉన్న మాట నిజమే, కానీ శిలామూర్తిలోని సౌమ్యత, సౌజన్యము ఇక్కడ లేవే. ఆ అవతారమూర్తి ఇతనై ఉండడు. శిలా విగ్రహాన్ని పోలిన మనిషి ప్రభవించేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది కాబోలు అనుకున్నాడు ఎర్నెస్ట్. పర్వత శిఖరాల మీదనున్న మబ్బులు దూరంగా కదలటంతో శిలా విగ్రహపు మొగం ఎర్నెస్ట్కి ఇంకా బాగా కనిపించసాగింది. ఆ దేవుడు నిజంగానే నవ్వుతున్నాడా అనే భ్రమ కలిగింది ఎర్నెస్ట్కి. రాతి పెదవులు కదలకపోయినా ఆ ముఖంలో చిరునవ్వు ద్యోతకమవుతుంది. పడమటి కిరణాలు మబ్బుల మీద పడి ఆ భావం కలిగిస్తున్నాయి. ఎర్నెస్ట్కి ఈ శిలామయ దివ్య విగ్రహమూర్తి స్నేహితులందరినీ మించిన ఆత్మ స్నేహితుడు. ఎర్నెస్ట్, అతను వస్తాడు, రాకపోడు, విచారించకు, అతను వస్తాడు అని చెబుతుంది ఆ విగ్రహం. మరికొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా దొర్లిపోయాయి. యవనం నుంచి మధ్య వయస్కులోకి వచ్చాడు ఎర్నెస్ట్. కష్టపడి పనిచేసే మంచివాడిగా చుట్టుపక్కల వారిలో పేరు తెచ్చుకున్నాడు. ఎర్నెస్టా, అతను చాలా మంచివాడు అనేవారు అతన్ని తెలిసిన వాళ్ళందరూ. అందరూ ధన ధాన్యాదుల కోసం ప్రాకులాడితే ఇతను మంచిగా ఉండేందుకు శ్రమపడేవాడు. అతని ప్రశాంత జీవితంలో సుఖశాంతులు కానీ ఒడిదుడుకులు లేవు. తన మార్గం నుంచి ఒక్క అడుగు అవతలకి వేసేవాడు కాదు. అనుకోకుండానే అతను బోధకుడు అయ్యాడు. ఆలోచన క్రమంలోని నిష్కాపట్యం వల్ల పరమ సత్యాలు అతని నోటి నుంచి వెలువడుతుండేవి. ఆ మాటలు విని కొందరు తమ జీవితాలు మార్చుకోగలిగారు. ఆ వినేవాళ్లకే ఎర్నెస్ట్ తమ తోటి వాడని, తమలో ఒకడని తెలుసు. కొండాకోనలోని పవిత్ర జలంలా అతని నోటి వెంట సత్యవాక్కులే వెలువడతాయని వాళ్ళకి తెలుసు. గేదర్ గోల్డ్లోకి మళ్ళేనే మహాసేనానిలో కూడా దివ్య శిలా విగ్రహపు పోలికలు లేవని తెలుసుకునేందుకు ఆ లోయలోని ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. వాళ్ళిద్దరూ కాదు, దివ్య శిలా విగ్రహం లాంటి మనిషి మరొక చోట ఉన్నాడు అని పత్రికలలో వార్తలు వెలువడ్డాయి. అతను ఐశ్వర్యవంతుడు కాదు, ఖడ్గధారి కాదు, గొప్ప వక్త. అతని వాగ్ధోరణి అద్భుతమైనది. అతని మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. అతని దగ్గర సమ్మోహనాస్త్రం ఉంది. చీకటిని కాంతిగాను, కాంతిని చీకటిగాను చేయగలడు. అతని కంఠం నుంచి పిడుగులు పడతాయి. యుద్ధ నృత్యం చేస్తూ శాంతిగానం పాడగలదా కంఠం. ఈ దేశంలో, ఇతర దేశాలలో, రాజాంతఃపురాలలోనూ, పార్లమెంటు భవనాలలోనూ, రాజుల ముందు, ప్రజానాయకుల ముందు తన మాటలతో మన్నన పొందిన మహానుభావుడితను. ఈసారి ఎన్నికలలో అతనిని ప్రెసిడెంట్గా నిలబెడదామనుకుంటున్నారు. అతని అనుచరులకి అతనిలో దివ్య శిలా విగ్రహపు పోలికలు కనిపించాయి. అంచేత ఎన్నికలకు ముందు జన్మస్థలమైన ఈ లోయలో పర్యటించసాగటం రాజకీయ దృష్ట్యా లాభదాయకమని భావించారు. కాబోయే ప్రెసిడెంట్కి
ఓల్డ్ స్టోనీ ఫీజ్ అని పేరు పెట్టారు. ఈ రాజకీయ నాయకునికి బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేయబడింది. గుర్రపు రౌతులు, మిలిటరీ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికాధిపతులు, పెద్ద పెద్దలందరూ బారులు తీర్చి నుంచున్నారు. ఓల్డ్ స్టోనీ ఫిష్ చిత్రపటము, దివ్య శిలా విగ్రహపు చిత్రపటము ఇద్దరు అన్నదమ్ములన్నట్టు పక్కపక్కగా ఉంచి ఊరేగించారు. ఆనాటి బ్యాండ్ వాయిద్యంతో పర్వతాలు ప్రతిధ్వనించాయి. తనని పోలినవాడు ఈ భూమి మీద అవతరించినందుకు ఆఖరికి ఆ దివ్య శిలా విగ్రహమే ఆనందిస్తుందా అన్నట్టు ఉంది ఆ అట్టహాసం. అందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే ఎర్నెస్ట్ కూడా ఆ సంతోష సాగరంలో కలిసిపోయాడు. ఎట్టకేలకు ఆ మహాముహుని దర్శనమయ్యింది. చూడు చూడు, అతను దివ్య శిలామయ దేవుని ముద్దర అంటే నమ్ము, ఇద్దరూ కవలల్లా ఉన్నారు కదా అన్నాడు అక్కడి గుంపులలో ఒక అతను. శిలామూర్తే ఇలా అవతరించాడు, ఇందులో సంశయం లేదు అన్నాడు ఇంకొకతను. మొట్టమొదట చూసినప్పుడు ఎర్నెస్ట్ కూడా దివ్య శిలా విగ్రహానికి ఈయన గారికి పోలికలు ఉన్నాయేమో అనుకున్నాడు. పైకి ఇద్దరు నుదురు ఒకే విధంగా ఉంది, కానీ విగ్రహంలో ఉండే ఈశ్వరాంశ ఈ మానవుని ముఖంలో లేదు. రాజకీయ నాయకుని ముఖంలో ఆనందం కంటే వేదన ఎక్కువ, లోతుకుపోయి కాంతి విహీనంగా కనిపించే ఆ కళ్ళు పారేసుకున్న ఆట వస్తువుల కోసం వెతుకుతున్నట్టు ఉన్నాయి. వాస్తవం కాని వాటి కోసం ఆక్రోశించే అతని బ్రతుకు పదార్థం లేని ఓటి కొండ. ఎర్నెస్ట్ అతని దివ్య శిలా విగ్రహపు పోలికలు ఉన్నాయి కదూ అని అడుగుతున్నారు పక్కల వాళ్ళు. చెప్పు చెప్పు అని వేధించసాగారు ఎర్నెస్ట్ను. నాకు కనిపించటం లేదు అన్నాడు ఎర్నెస్ట్. అయితే అది దివ్య శిలా విగ్రహపు దురదృష్టం. మా ఓల్డ్ స్టోనీ ఫిష్ ప్రెసిడెంట్ అవటం ఖాయం అన్నాడొక ఉత్సాహవంతుడు. నిరుత్సాహంతో, నిస్పృహతో ఎర్నెస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనుషులు లేని చోటుకి వెళ్ళి దివ్య శిలా విగ్రహం వంక దీనంగా చూశాడు. అయ్యో నాయనా, ఆ అవతారమూర్తి కోసం నీకంటే నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నాను. అతను తప్పక వస్తాడు, నువ్వు విచారపడకు అన్నట్టుగా సందేశం చెప్పాయి ఆ దివ్య విగ్రహ పెదవులు. కాలచక్రం గిరగిరా తిరుగుతుంది. ఏళ్ళు ఒకదాని వెంట ఒకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఎర్నెస్ట్ తల తెల్లపడింది. నుదుటి మీద రేఖలు, ముఖం మీద ముడతలు ఏర్పడ్డాయి. అతను పెద్దవాడయ్యాడు. అది వృధా అయ్యే పెద్దతనం కాదు. తన అనుభవంలోని సత్యాలు కథలుగా అల్లి ప్రజలకు చెబుతున్నాడు. అదొక విధంగా జ్ఞానదీపిక అయింది. ఎర్నెస్ట్ పేరు ఈనాడు 10 మందికి తెలుసు. ఆ కీర్తి రేఖలు అతను కావాలని కోరుకున్నవి కాదు, వాటంతటవే వరించి వచ్చాయి. లోయలోని ప్రజలకే కాక దూరాన ఉన్న పండితులకి, రాజకీయవేత్తలకి, తత్వజ్ఞాన సంపన్నులకి ఎర్నెస్ట్ అంటే ఎనలేని అభిమానం. తమ సంశయాలు తీర్చుకునేందుకు ఆయన దగ్గరకు పనికట్టుకు వస్తుండేవారు. అతని సత్యసంధత వారిని ముగ్ధపరిచేది. ఎర్నెస్ట్ మహాగ్రంథాలు చదువుకున్నవాడు కాదు, కానీ బాల్యం నుంచి ఆత్మశుద్ధి నేర్చుకుని దివ్య శిలా విగ్రహ సమక్షంలో పెరిగినవాడు. అంచేత అతని నిజాయితీ వారిని ఆశ్చర్యపరిచేది. అతనితో మాట్లాడి వస్తూ ఆ దివ్య విగ్రహం విస్మయానందంతో పరికించి అటువంటి ముఖం ఎక్కడ చూశామా అనుకుంటూ ఉండేవారు ఆ పండిత ప్రకాండులు. ఎర్నెస్ట్ బాగా పెద్దవాడయ్యాడు. అతనికి ముసలితనం వచ్చింది. అటువంటి సమయంలో ఒక మహాకవి జన్మించాడు ఈ భూమి మీద. ఆ కవి పుంగవుడు కూడా ఈ పర్వతలోయకు చెందినవాడే. కానీ అతను పట్నవాసం పోయి అక్కడి రొదలో ఉంటూ పద్యాలు, పాటలు రాసేవాడు. పట్నంలో ఉంటున్నప్పటికీ బాల్య వయసులో మనోముద్రితములైన మంచు కొండలు, దివ్య శిలా విగ్రహము, కొండవాగులు అతను మర్చిపోలేకపోయేవాడు. అవి అతని కవిత్వంలో కనిపిస్తుండేవి. అతను పర్వతం గురించి పాట అల్లితే ఆ పర్వతం మన కళ్ళ ముందు కనిపించేది. ఒక సరస్సు గురించి చెప్తే ఆ సరస్సు పువ్వులతో పాటు మన ముందుకొచ్చి చల్లగా నవ్వేది.
మాధుర్యంతో తొణికిసలాడే అతని కవితా శక్తి అపూర్వం. తన గురించి లోకానికి చెప్పేందుకు సృష్టి ఈ కవిని సృష్టించిందా అన్నంత చక్కగా చెప్పేవాడు. ప్రకృతి పట్ల మాధుర్యం వలకబోస్తే మానవుల పట్ల అమృతం చిలికించేవాడు ఆ మహాకవి. నడి రోడ్డు మీద కనిపించే సామాన్య వనిత, మట్టితో ఆడుకునే సామాన్య బాలుడు అతని కవితా స్రవంతిలో కరిగి అమరులయ్యారు. సమస్త జీవరాశి అతని కవితావేశంలో సౌందర్య రూపం దాల్చింది. అతని పాటలు ఎర్నెస్ట్ చెవిన పడ్డాయి. ఆ పాటలు చదివి అతను అమదానందం పొందాడు. ప్రతి పాదము అతని ఒళ్ళు పులకరింపచేసేటప్పటికీ కృతజ్ఞతతో రాతి విగ్రహం వంక చూశాడు ఎర్నెస్ట్. బహుశా ఈ మహాకవి నిన్ను పోలినవాడై ఉంటాడు అన్నాడు ఎర్నెస్ట్. దివ్య శిలా విగ్రహం జవాబు చెప్పక చిరునవ్వు నవ్వినట్లు తోచింది. ఆ కవి ఎర్నెస్ట్ గురించి ఎంతగానో విన్నాడు. ఎర్నెస్ట్ వంటి పూజ్యపాదుని దర్శించి తన జీవితం ధన్యం చేసుకునేందుకు గాను ఒక రోజున బయలుదేరాడు. ఒకప్పుడు గ్యాదర్ గోల్డ్ భవనమైన హోటల్లో మకాం చేసి ఒక చిన్న సంచి భుజాన వేసుకుని ఎర్నెస్ట్ ఇంటికి వచ్చాడు ఆ కవి. గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ముసలాయన కనిపించాడు. ఏదో పద్య కావ్యం చదువుకుంటూ మధ్య మధ్య శిలా విగ్రహం వంక ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నమస్కారం, ఈ పూటకి మీ ఇంట్లో నాకు బస దొరుకుతుందా అన్నాడు కవి నిక్షేపంగా. దానికేం అన్నాడు ఎర్నెస్ట్. కవి ఎర్నెస్ట్ సరసన కూచుని మాటలు ప్రారంభించాడు. అందమైన చలోక్తులతో నాజూకుగా మాట్లాడటంలో ఆ కవి గనుడు. ఎర్నెస్ట్ని చూడగానే అటువంటి కవచాలు అనవసరమనిపించింది కవికి. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పవచ్చు, చెప్పదలుచుకున్నది మిగతా సభ్య ప్రపంచంలో చెప్పినట్టు అష్టవంకర్లతో చెప్పక్కర్లేదు. మహాకావ్యాలు మామూలు మాటల్లో మాట్లాడారు ఆ మహానుభావులిద్దరూ. నీ పేరేమిటి నాయనా అని అడిగాడు ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ చేతిలో ఉన్న పద్య కావ్యం వైపు వేలు పెట్టి చూపించాడు ఆ కవి. ఈ గేయాలు నువ్వు కూడా చదివావా అని అడిగాడు ఎర్నెస్ట్. చదవటం కాదు, అవి రాసినది నేనే అన్నాడు కవి. ఎర్నెస్ట్ అతని ముఖం వంక పరిశీలనగా చూశాడు. దివ్య శిలా విగ్రహాన్ని పోలిన మనిషి ఇతనే అయి ఉంటాడనుకున్నాడు. మరొకసారి పరిశీలనగా చూసి విచారవదనుడయ్యాడు ఎర్నెస్ట్. మీరెందుకలా అయ్యారు అని అడిగాడు కవి. ఒక జోస్యం నిజమవుతుందని నా జీవిత కాలమంతా ఎదురు చూశాను. ఈ పద్య కావ్యం చదివాక ఆ జోస్యం నీ ద్వారా నిజమవుతుందని అనుకున్నాను. శిలా విగ్రహపు దేవుని పోలిన మనిషి కోసం మీరు ఎదురు చూసి నిరుత్సాహం పొందారు. గేదర్ గోల్డ్, బ్లడ్ అండ్ థండర్, ఓల్డ్ స్టోనీ ఫిష్ మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్టే నేను మిమ్మల్ని నిరుత్సాహపరిచి ఉంటాను. నాకు తెలుసా సంగతి. ఆ ముగ్గురు మహనీయులతో పాటు నన్ను కూడా కలపండి. మీ చిరకాల వాంఛితం మరొకసారి మూడువారింది. మహాపురుష, ఆ దేవునితో పోల్చగలిగినంతటి గొప్పవాణ్ణా నేను? అందుకు తగడు ఈ అల్పుడు అన్నాడు. ఏం, నీ పావనా బీచికలతో భగవదంశ కనిపిస్తున్నప్పుడు నువ్వు తగకపోవటమేమిటో అని ప్రశ్నించాడు ఎర్నెస్టు. అంతరిక్షాన్నంటే గాన మాధురిలో ఈశ్వరవాక్కు కొద్దిగా ఉండే మాట నిజమే. కానీ నా జీవితానికి నా భావనకి మధ్య ఎంతటి అగాధముందో కదా. నావన్నీ స్వప్నాలు, బంగారు స్వప్నాలు. భావన స్వప్నాంచలాల విహరించింది, కానీ బతుకు క్షుద్రత్వంలో గడిచింది. నేను గానం చేసే ఈ అద్భుత సౌజన్యాలకి వెనక నిజ విశ్వాసం ఉన్నదా అని నాకే అనుమానంగా ఉంటుంది అప్పుడప్పుడు. నా ఊహలు ప్రకృతి పరంగా నిజమేమో కానీ మానవ జీవితంలో నిజం కావేమో. సత్య స్వరూపాన్ని, సౌజన్య ధర్మాన్ని అన్వేషించే మహామహుడు నాలో శిలా విగ్రహమూర్తి పోలిక ఉండగలదని భావించడమేమిటి నా దురదృష్టం. కానీ కవి దీనాతిదీనంగా మాట్లాడాడు. అతని నేత్రాలు అశ్రుపూరితములయ్యాయి. ఎవరెస్ట్ కళ్ళల్లో కూడా అశ్రువులు నిలిచాయి. సూర్యాస్తమయ సమయమైంది.
ఎర్నెస్ట్ తన దైనందిన ప్రబోధం చెప్పేందుకు వెళ్ళవలసిన వేళ అది. అతను కవి ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ వేదిక చేరుకున్నారు. కొండల మధ్యనున్న ప్రశాంత ప్రదేశం అది. పెద్ద బండరాయి ఒకటి ఉందక్కడ. దాని చుట్టూ పూల చెట్లు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి. ప్రకృతి తనంతట తానుగా ఈ పూల పందిరి అమర్చిందా అన్నట్టు ఉంది. ఎర్నెస్ట్ వెళ్ళి ఆ రాతి మీద కూర్చున్నాడు. అతని పక్కనే ఉన్నాడు కవి. ఎర్నెస్ట్ చెప్పే మంచి మాటలు వినటానికి వచ్చిన ప్రజలు ఆ చుట్టూతా ఎవరి వీలును బట్టి వారు కూర్చున్నారు. ఎవరెస్ట్ మాట్లాడటం మొదలెట్టాడు. అతని మనసులో ఉన్నది చెప్పాడు. ఆ మాటల వెనక ఆత్మశుద్ధి, భావన, బలము ఉండటం వల్ల అవి తిన్నగా ప్రజల హృదయ ప్రాంగణంలోకి చొచ్చుకుపోయేవి. పవిత్ర ప్రేమతోటి, పవిత్ర కార్యాలతోటి చైతన్యవంతములైన వాక్కులవి. కల్తీ లేని మంచి ముత్యాలు. ఆ మాటలు వింటుంటే కవి హృదయం మాటలకందని కవితావేశంతో పరవళ్ళు తొక్కింది. ఆ పూజ్యమూర్తిని సజల నేత్రాలతో చూస్తూ ఆ మహనీయునికి మనసులో ప్రణమిల్లాడు కవి. కొంచెం దూరంలో సూర్యాస్తమయ కాంతుల బంగారు తళతళలో ఆ దివ్య శిలా విగ్రహం ఈ సమస్త ప్రపంచాన్ని ప్రేమ పూరిత వీక్షణాలతో పునీతం చేస్తుంది. ఆ దివ్య శిలా విగ్రహాన్ని ఈ ఎర్నెస్ట్ను చూసేటప్పటికి కవికి జ్ఞానోదయమైనట్టయింది. నోటి నుండి వచ్చే పాట నాపుకోలేక రెండు చేతులు పైకెత్తి, చూడండి చూడండి, ఆ శిలా విగ్రహాన్ని పోలిన పూజ్యమూర్తి ఈ ఎర్నెస్ట్ అన్నాడు. ప్రజలందరూ ఆ దేవుని ఈ దేవుని ఒక్కసారి చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. జోస్యం నిజమయ్యింది. కానీ ఎర్నెస్ట్ ఆ పూటకి వేదిక దిగి కవి వెంట నడుస్తూ తన కుటీరం చేరుకున్నాడు. దివ్య విగ్రహాన్ని పోలినవాడు ఇంకా రాలేదనే ఎర్నెస్ట్ అనుకోవటం. శిలాముఖము. నెథానియల్ హౌథ్రోన్ రాసిన ద గ్రేట్ స్టోన్ ఫేస్ కథకి తెలుగు అనువాదం శిలాముఖము. ఈ తెలుగు అనువాదం చేసిన వారు ఎన్ఆర్ చందూర్. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. ఈ కథ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలని మీకు చెప్పాలనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలలో కూడా శ్రీవారి సహజ శిల ఉంది అని మనం చెప్పుకోవటం విన్నాము. చాలామంది ఆ సహజ శిలని దర్శించి అందులో శ్రీవారి ముఖం దర్శించినట్లుగా నమ్మటం మనకు తెలుసు. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూ హ్యాంప్షైర్ అనే పట్టణంలో కూడా ఈ శిలాముఖము ఒకప్పుడు ఉండేదట. తర్వాత ప్రకృతి వైపరీత్యాలకు ఆ శిలాముఖము కూలిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలో అక్కడ ఇనుప కమ్మీలతో ఏర్పాటు చేయబడిన శిలాముఖాన్ని సందర్శకుల కోసం అక్కడ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఆ చిత్రాలను కూడా మరొక వీడియోలో మీకు పరిచయం చేస్తాను. ఇప్పటికే కథ చాలా ఎక్కువైపోయింది కదా, ఆ విశేషాలను ఇక్కడ పొందుపరచడం కుదరటం లేదు. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేశాలు, ప్రాంతాలు, భాషలు వేరైనప్పటికీ కూడా ప్రపంచంలోని మనుషులందరికీ కూడా కొన్ని నమ్మకాలలో సారూప్యం ఉంటుంది. ఈ కథలో కూడా అలాంటి నమ్మకాలని మనం చూడగలిగాం కదా. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో ఈ శిలాముఖము గురించి మిగతా విశేషాలతో కూర్చున్న ఒక చిన్న విషయ సంచికను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.